అదాని గ్రూప్పై అంతర్జాతీయంగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల విరాళాలను తిరస్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే అదాని నుంచి పెట్టుబడులు అనుమతించాం. ఇక నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నాం. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. అదాని గ్రూప్పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సంబంధించి అదానిని ప్రకటించినటువంటి 100 కోట్ల విరాళాన్ని తిరస్కరించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపైన ఆ గ్రూప్నకు లేఖ పంపినట్టుగా చెప్పారు. సో మొత్తం మీద ఏం లేదు, ఒకటే విషయం అందరికీ తెలిసిందే. నా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అదాని 100 కోట్ల రూపాయలు స్కిల్ ఇండియా యూనివర్సిటీ అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఆ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిండు. ఈ విరాళాన్ని మాకు వద్దని చెప్పారు. ఎందుకంటే అదాని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. ఆయన అమెరికా నుంచి 24,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం అని చెప్పి తీసుకొచ్చి 2,200 కోట్ల రూపాయలు లంచాల రూపంలోనే 5 రాష్ట్రాలకు అప్పచెప్పిండు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రాలకు అప్పచెప్తే ఈ రాష్ట్ర అంటే ఓవరాల్గా అమెరికాలో కూడా ఆయన పైన అదాని పైన అరెస్ట్ వారెంట్ జారీ కావడం, ఆయన పైన అనేక ఆరోపణలు ఇంకా ఉండడం, సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా రాహుల్ గాంధీ అదానికి సంబంధించిన విషయంలో ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న చోట ఈ రకంగా విరాళాలు తీసుకుని చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాబట్టి ఏకంగా అధిష్టానం నుంచి వీళ్ళకి ఆదేశం వచ్చింది కాబట్టి దీన్ని రద్దు చేసుకున్నారు. ఆ విరాళం మాకొద్దు, నీ కథొద్దు, నీ కాందానొద్దు అని చెప్పి కొట్టిపారేసారు. రైట్. ఇక పక్కనే కేటీఆర్ ఏమంటున్నాడు, ప్రభుత్వాన్ని కూకటి వేలతో కూల్చివేస్తామట, పెకిలిస్తామట. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించే వరకు తాము పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మహబూబాబాద్లో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొని రేవంత్ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మానుకోట ఘటన మలుపు తిప్పిందని కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కొత్త నియంత సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైందని హెచ్చరించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే నిరసనలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రేవంత్ అల్లుడికి ఫార్మా కంపెనీ అప్పగించేందుకే రైతులు భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇక ప్రజల కోసం లబ్ధి చేకూర్చే పనులు చేయకుండా కుటుంబానికి లాభం చేసేందుకే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. లగచర్ల అధికారులు పోతే దాడి చేశారని, రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవారని హెచ్చరించారు. ఫార్మా విలేజ్ కోసం 3 ఎకరాల సేకరిస్తామంటే లగచర్ల 3,000 ఎకరాలు సేకరిస్తామని లగచర్ల రైతులు నిరసనకు దిగారని చెప్పారు. దాంట్లో మీ ప్రమేయం ఏం లేదని ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. అన్నిటికీ సూత్రధారి పాత్రధారివి నువ్వే. వెనక నుండి రైతుల్ని రెచ్చగొట్టి పట్టణ నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఆసరాగా వాడుకొని సురేష్ లాంటి వ్యక్తిని బలి చేసి అధికారులను దాడి చేయించింది కేటీఆర్ కాదా? మీరు కాదని నిరూపించుకోండి. మీ పైన ప్రధానమైన ఆరోపణ ఉన్నది. కేటీఆర్ ఏంటి కారణమైన ప్రధాన ఆరోపణ ఉన్నది కాబట్టి మీరు కాదని నిరూపించుకోండి. లగచర్ల ఘటనలో నుంచి కేసులో నుంచి బయటపడడానికి కోసం 10 కోట్ల రూపాయలు పార్టీ నుంచి విడుదల చేసిన మాట నిజం కాదా? ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి కదా, ఒక్కసారి కాదని నిరూపించుకోండి. కేటీఆర్, నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణ యావత్ ప్రజానికానికి చేతులు జోడించి మరీ చెప్తున్న ఒక అంశం ఏంటంటే, మీరు నిజంగా ఉద్యమాలు చేస్తున్నారు. మీ ఉద్యమాలకి నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు, వీళ్ళు కాదు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు. ఇన్ని రోజులకు మీరు ఎవరితో అంటగాగిర్రు? ఏ తెలంగాణ ఉద్యమకారునికి న్యాయం చేసిర్రు? ఏ విద్యార్థి సంఘాన్ని న్యాయం చేసిర్రు? ఏ యూనివర్సిటీని బాగుపరిచిర్రు? ఏ ఒక వ్యవస్థను బాగుపరిచిర్రు? అన్నింటిని దుర్మార్గంగా నట్టెట్ట అప్పులో రాష్ట్రాన్ని ముంచడమే కాకుండా అధికంగా సొమ్ము చేస్తున్నారు తప్ప ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదు. వీళ్ళు ఇప్పుడు బీసీలని, ఎస్టీలని, ఎస్సీలని చెప్తుంటే వీళ్ళకి ప్రేమ ఉన్నది అనుకున్నారు కొంపదీసి. ఇది కపట నాటకం. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆడుతున్న నాటకం ఇదంతా కూడా. సో నేను చేతులు జోడించి నమస్కరించి మీకు చెప్తుంది ఏంటంటే, మనం వీళ్ళని ఎంబడేసుకోకపోతే సంకల పిల్లిని పెట్టుకున్నట్టు తెలంగాణలో సామెత ఉంటుంది. సంకల పిల్లిని పెట్టుకపోతే ఏమవుతుంది? పిల్లి వదిలేస్తేనే మనము అరే పోవద్దు అపచారం అనుకునేటువంటి ఆ సంస్కృతిలో, లేకుంటే అది పాటించే కొంతమంది ఏకంగా పిల్లినే సంకల పెట్టుకపోతే ఎట్లయితే సేమ్ ఇలా పెట్టుకపోతే అంతే. మీరు గమనించండి, నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. మొదట నిరుద్యోగులకు సంబంధించిన అంశం. స్టార్టింగ్లో ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజుల్లోనే నిరుద్యోగులు ఈ గురుకులాలు లేకపోతే అవి పోస్ట్ పోన్ చేయాలని ఉద్యమాలు చేశారు ఎగ్జామ్లకు సంబంధించి. తర్వాత వాళ్ళ పోస్టులని డైరెక్ట్గా కొంత ఫిల్ చేసే సమయంలో కూడా కొంత ఇబ్బందిగా పడ్డారు. కాబట్టి ఆ ఇబ్బంది పడకుండా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయాలని చెప్పి పోరాటం చేశారు. ఈ పోరాటంలో అప్పటి వరకు బాగానే ఉన్నది. ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిండో భస్మం అయిపోయింది, అలాగమైపోయింది. తర్వాత గ్రూప్ 1కి సంబంధించి మొన్న జరిగినటువంటి ఉద్యమం, నిరుద్యోగులు స్వచ్ఛందంగా పోరాడుతున్నారు, రోడ్లకి నిరసన తెలుపుతున్నారు.
గాంధీ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఎంట్రీ ఇచ్చిర్రో భస్మం అయిపోయింది. ఇప్పుడు లగచర్ల ఘటన నిజంగానే అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రైతులు కొంత అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి సరిగ్గా రేట్ లేదనా లేకుంటే భూములు ఇయ్యమన్నా ఏదో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్యమం నిజంగానే జరుగుతున్నది, ఆయన ప్రకటించిన రోజు నుంచి కూడా జరుగుతున్నది. ప్రజావాణిలో మేము చూసినాం, అనేక మంది జర్నలిస్ట్ సపోర్ట్ చేసిర్రు. ఆ సురేష్తోని లేకపోతే ఇంకొంత మందితో చాలా మందితో మేము మాట్లాడించినాం, వాళ్ళ సమస్యను తెలుసుకున్నాం. రోజు ఒక సందర్భం దొరికినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఎప్పుడైతే వీళ్ళు ఎంట్రీ ఇచ్చి కలెక్టర్ మీద దాడి చేసిర్రో అసలు దారి పక్కకు బట్టి కొసరు విషయం బయటకు వచ్చింది, భస్మం అయిపోయింది ఉద్యమం. ఇట్లా వీళ్ళు ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అవుతారో అక్కడక్కడ మొత్తం ఆగమైపోయే పరిస్థితే. సంకల పిల్లిని పెట్టుకున్నట్టే ఇది. సో నేను ఏమంటున్నా, వీళ్ళని దగ్గర తీస్తే మీ ఉద్యమాలు ఆగమైపోతాయి. నేను చెప్పేది ఒకటే, ఇంకా తెలంగాణ అంటే అమితమైన ప్రేమ, తెలంగాణ రాష్ట్రం అంటే, తెలంగాణ ప్రజానీకం అంటే పట్టించుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు, ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. నిబద్ధతతో నిజాయితీగా ఏ పార్టీ కొమ్ముగాయకుండా పనిచేసేటువంటి మీడియా ఛానల్ మాలాంటి ఛానల్స్ ఉన్నాయి. ఇవందరూ మీరు మద్దతుగా ఉంటారు. మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ప్రభుత్వం పైన డెఫినెట్గా మేము పోరాడతాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కానీ ఈ సంకల పిల్లిని పెట్టుకొని పోతే క్రెడిట్ మొత్తం పిల్లికే వస్తుంది. నీకంటే మనం ఉదాహరణ తీసుకుంటే నిజంగానే సంకల పిల్లిని వేసుకొని పోయినాం అనుకో, చూసేవాళ్ళు ఎవరైనా చుట్టుముట్టు జనం వస్తారని నడుచుకుంటూ పోతున్నాం అనుకో, మనిషిని చూస్తారా పిల్లిని చూస్తారు, అరే ఈ పిల్లి గమ్మతున్నదే, ఈ మనిషి పిల్లిని పట్టుకోతారని చెప్పి పిల్లి మీద ఆశ్చర్యం, ఫోకస్ అక్కడికి పోతుంది కానీ మన ఉద్యమం మీద పోదు. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం వీళ్ళు ఇన్వాల్వ్ అయిన సందర్భంలో మనం కనుక ఉద్యమాలు చేస్తే ఈ డైవర్షన్ మొత్తం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పోతుంది కానీ మనకు న్యాయం జరగదు. లగచర్లలో ఉద్యమం జరిగితే మహబూబాద్ మానుకోట్ల ఉద్యమం పెట్టినవా ఎవరు మీద, ఎవరు ఇక్కడ ఫోటో ఉన్నదో ఒకటి చూపిస్తాడు, వచ్చిందా? ఈ ఫోటోలో కూర్చున్న గురించి మాట్లాడదాం మనం. ఇంకో ఎర్రబెల్ దయాకర్ రావు అనే ఒక తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని మహబూబాద్లో ఆయన మీటింగ్ పెట్టిండయ్యా. ఇదే మానుకోట వేదికగా ఉద్యమకారుల మీద రాజున వ్యక్తి ఈ కౌశికరెడ్డిని ఎర్రబెల్ దయాకర్ రావుని వీళ్ళని పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నాడు ఆయన. తెలంగాణ ఉద్యమ ద్రోహులను పెట్టుకొని మానుకోటపై ఉద్యమాలు చేస్తున్నాడు ఆయన. అంత నీచపు రాజకీయం, దుర్మార్గమైన రాజకీయం తప్ప ఏం లేదు ఇక్కడ. ప్రజలారా గమనించండి. మీరు ఈ ఒక్క విషయాన్ని కనుక గమనించకుండా వాళ్ళ మాటల్లో మళ్ళీ మోసపోతే మీరు అనుకుంటారు కావచ్చు మరి లేవరు ఆల్టర్నేట్ నథింగ్. మన ఉద్యమం మన కోసం వేటాడు పోరాడేది నాకు అర్థం కాదు. మన కోసం మనం పోరాడదాం. మన సమస్య కోసం ఇంకోటి రావాలన్నా పోరాడడం కోసం, మాట్లాడడం కోసం. ఇంట్లో ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టమని మనం చెప్తామా, లేకుండా ఇంకోటి వచ్చి అమ్మ అన్నం పెట్టమని చెప్పాలన్నా? మన పోరాటం మనం చేద్దాం, మనం బయటికి పోదాం. డెఫినెట్గా చెప్తున్నా, తొలి వెలుగు మీరు మీ నిజమైనటువంటి పోరాటాల్లో ప్రియారిటీ ఆధారితంగా డెఫినెట్గా అక్కడ అండగా ఉంటుంది. మీ యొక్క విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉంటుంది. తొలి వెలుగు ఒకటే కాదు, చాలామంది నిబద్ధత కలిగినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. నిజాయితీగా ఏ పార్టీ కొమ్ము కాయకుండా మాట్లాడిన జర్నలిస్టులు ఉన్నారు. విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఉస్మానియా విద్యార్థులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ అంటే అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి చాలామంది రాజకీయంగా సీనియర్ వ్యక్తులు ఉన్నారు. ఏ పార్టీలో కొమ్ముగాయన వ్యక్తులు ఉన్నారు. పార్టీలో కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు పార్టీని విభేదించే అవసరమే తెలంగాణ కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు. అటువంటి సందర్భాల్లో ఇంతమంది ఉన్నారు కదా పోరాటం కోసం. మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోరాడండి. వీళ్ళ సపోర్ట్ ఎందుకు నీకు నాకు అర్థం కాదు. ఏంది ఈయన పైసల కోసం ఆశపడుతున్నామా? మళ్ళీ ఈయన కిందికే పోతామా? 10 ఏళ్ళ పరిపాలన చూసినా కూడా ఈయన నమ్ముతున్నాం అంటే మనకైనా కొంచెం అవగాహన ఉండాలి ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా. ఎమ్మెల్సీ ఎవరు ఎర్రబెల్ దయాకర్ రావును, కౌశికరెడ్డిని వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని అయినా ధర్నాలు చేస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఎట్లా కనీసం చూసేటోళ్ళకన్నా మనకన్నా అవగాహన ఉండాలి కదా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం